పండుగ ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు చేశారు నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కార్తీక్. బారాషాహి దర్గా ప్రాంగణంలో పర్యటించిన ఆయన ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించి సూచనలు, సలహాలు అందించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అధికారులందరూ 24 గంటలు అందుబాటులో ఉండాలని చెప్పారు. మౌలిక వస్తుల కల్పన విషయంలో జాగ్రత్తలు పాటించాలని, ఘాట్ల నిర్వహణలో అలసత్వం వహించరాదన్నారు. పార్కింగ్ ప్రదేశాలలో త్వరితగతిన సీసీలు ఏర్పాటు చేయాలన్నారు. మగ, ఆడవారికి విడివిడిగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్యం పనులు ఎప్పటికప్పుడు నిర్వహించాలని ఆదేశించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసి సదరు కేంద్రాలను వచ్చే భక్తులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చూడాలన్నారు. అగ్నిమాపక శాఖకు అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచాలన్నారు. సమీక్ష అనంతరం జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నందన్లతో కలిసి దర్గా, స్వర్ణాల చెరువు వద్ద ఘాట్లను మరియు బారికేడ్ల ఏర్పాట్లను సునిశ్చితంగా పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు, సలహాలు అందజేశారు. శనివారం సాయంత్రానికి పూర్తిస్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. కన్ఫర్మ్ అండి, మీకు బేసికల్లీ కార్పొరేషన్ సైడ్ నుంచి లైటింగ్ ఎవరు చూస్తున్నారు, సీసీటీవీస్ ఎవరు చూస్తున్నారు, శానిటేషన్ ఎవరు చూస్తున్నారు, డ్రింకింగ్ వాటర్ ఎవరు చూస్తున్నారు, బయో టాయిలెట్స్ ఎవరు చూస్తున్నారు, ఆ ప్రొసీడింగ్స్ ఏదైనా కమ్యూనికేట్ అయిందా? ఎక్కడ ప్రాపర్గా మనం ఏదైతే మీరు టేప్ చుట్టడం కానీ టింకరింగ్ కానీ ప్రాపర్ చేయలేదనుకోండి, చిన్న వర్షం పడినప్పుడు ఎక్కడ చిన్న స్పార్క్ వచ్చినా కూడా ఇట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. ఇంకోటి ఏంటంటే చిన్న స్పార్క్ వచ్చినట్టు ఇప్పుడు ఇది ఉంది, మొత్తం క్లాత్తో కట్టేసాం. చాలామంది బయటకు మీరు టెంట్లను చూస్తే ఎలా ఉన్నాయి వాళ్ళవి, పాలిథిన్ కవర్స్ ఇట్లాంటి వాటితో పెట్టేవాళ్ళు, టార్పాలిన్స్ ఇట్లాంటివి. సో కాబట్టి మనం ఏదైతే మనకు ఫైర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కడైతే ఉంటుంది, ఎస్పెషల్ ఎలక్ట్రిసిటీ చిన్న స్పార్క్ వచ్చినా కూడా మనకు మొత్తం నిన్నంతా తిరిగి చూసాం. సో ఒకసారి డిఎంహెచ్ఓ గారు చెప్పండి, మెడికల్ క్యాంప్స్ ఇవి ఎన్ని ప్లాన్ చేశారు? షిఫ్ట్స్ ఈ షిఫ్ట్ 10 మెంబర్స్ డిప్యూట్ చేస్తున్నాం. తర్వాత జీజీహెచ్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్ కూడా ఇక్కడ పెడుతున్నాం. 24 అవర్స్లో మనం ఎప్పుడు కాల్ చేసినా లేదా మీకు అవసరం వచ్చి ఎప్పుడు వేరే డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి కాల్ చేసినా సరే ఈవెంట్కి సంబంధించి అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. నాకు ఎక్కడా కూడా ఏ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నుంచి కూడా ఒక్క కంప్లైంట్ కూడా రాకూడదు. రెస్పాన్స్ లేదు, డిపార్ట్మెంట్ నుంచి స్పందించడం లేదు, లేదా రేపు పొద్దున్న చేస్తా అన్నారు, రేపు మధ్యాహ్నం చూస్తామన్నారు అనేది ఉండకూడదండి. ఇమీడియట్లీ అటెండ్ అవ్వాలి, ఇమీడియట్లీ టేకప్ చేయాలి వాట్ ఈస్ దట్ ఇష్యూ అనేది. ఇంకా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవరికైనా ఇంకేదైనా వేరే డిపార్ట్మెంట్స్తో ఏదైనా కోఆర్డినేషన్ డౌట్ ఉంటే యూ కెన్ టెల్.